నేను చెప్పింది జాగ్రత్తగా విను, అది కరెక్ట్గా అర్థం చేసుకో. ఆవేశపడి నా మాటల్ని అపార్థం చేసుకుని వేరే డిస్కషన్కి తెర తీయద్దు. సరే చెప్పు. చూడాది, నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్వి, అట్ ద సేమ్ టైం బెస్ట్ ఫ్రెండ్వి, అంతే. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇదిగో ఈ తొందరపాటే వద్దంటున్నాను, చెప్పేది పూర్తిగా విను. ఈ విషయం ఎప్పుడు చెప్తాను, నువ్వు నా మెళ్ళో తాళి కట్టాక చెప్పాను, తర్వాత చెప్పాను, మళ్ళీ నీకు ఇప్పుడు అదే చెప్తున్నాను. నువ్వు సంజుకి మాత్రమే సొంతం, సంజుకి మాత్రమే సొంతం, మాత్రమే సొంతం. ఆది అనేవాడు ఎప్పటికైనా సంజుకే దక్కాలి. వాట్? మన ముగ్గురం మంచి ఫ్రెండ్స్ ఆది. అప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడు సంజు తన గురించి ఆలోచించడం కంటే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. తనకంటే కూడా నిన్నే ఎక్కువ ఇష్టపడుతుంది. దానికి నీ మీద ప్రేమ అనడం కంటే పిచ్చి అనడం కరెక్టేమో. నీకోసం తనకి ఎంతో ఇష్టమైన తన డాడీనే ఎదిరించింది, అది నీకు కూడా తెలుసు. అవసరమైతే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తుంది. నువ్వంటే అంత పిచ్చి తనకి. నువ్వు సంజు జీవితం ఆది, నువ్వే దాని సర్వస్వం. అన్ని ఆశలు పెట్టుకున్న సంజుని కాదని నువ్వు వేరే వాళ్ళతో ఉండడం కరెక్ట్ కాదు. ఆది ఎప్పటికీ సంజుకి మాత్రమే సొంతం. ఏమైంది పవి నీకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అనేది నీకు అర్థమవుతుందా? నేను ఏ ఉద్దేశంతో నీ మెళ్ళో తాలి కట్టాను, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన పర్పస్ ఏదైనా అయి ఉండొచ్చు. మనమైతే కలిసి ఉండలేమాది, కలిసి ఉండలేమాది. నువ్వు సంజుతోనే జీవితాన్ని పంచుకోవాలి, జీవితాన్ని పంచుకోవాలి, పంచుకోవాలి. నువ్వు సంజు ఒకటవ్వడానికి నువ్వు కట్టిన ఈ తాళి అడ్డం అయితే డివోర్స్ తీసుకుందాం, డివోర్స్ తీసుకుందాం, డివోర్స్ తీసుకుందాం.